2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కాగ్ తన నివేదికను వెల్లడించి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ నిర్వాహకాన్ని కడిగేశారు. అప్పులు తప్ప అభివృద్ధి ఏమీ లేదు అని చెప్పి కాగ్ అయితే తలంటేసింది. రెవెన్యూ లోటు 3.75%, ద్రవ్యలోటు 5.05%, 24-25 ఏడాదిలో 81,071 కోట్ల అప్పులు. అంతకుముందు ఏడాది కన్నా 16.68% అప్పులు పెరిగినాయి. చేయబదుళ్లకు కూడా భారీగా వడ్డీలు చెల్లించారు. చేయబదుళ్లకే ఏకంగా 308 కోట్ల వడ్డీలు చెల్లించారు అని చెప్పి ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక అరాచకానికి నిదర్శనం అని చెప్పింది కాగు. అండ్ పోలవరంలో కూడా అంటే చాలా ఖర్చు అనవసరంగా డయాఫ్రమ్ వాల్ 3,000 కోట్ల ఖర్చు దానికి ఒకదానికే పెట్టాల్సి వస్తుంది. కారణం ఏంటి? చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ తప్పిదం. ఇది కూడా ఉంది. 2017-18లో పోలవరం పనుల్లో భారీగా తప్పిదాలు జరిగాయి. వాళ్ళ తప్పిదాలతో డయాఫ్రమ్ వాల్ దెబ్బతినింది. దాని ఫలితమే కదా పెను విధ్వంసం అన్నది. స్పిల్ ఛానల్ చేయకుండానే పాక్షికంగా కాఫర్ డ్యామ్ చేసి డయాఫ్రమ్ వాల్ను 2018లో పూర్తి చేస్తే ఆ కాఫర్ డ్యాంలో 600 మీటర్ల వెడల్పుతో వదిలిన ఖాళీ ప్రదేశాల్లో గోదావరి వరద ప్రవహించి ఆ డయాఫ్రమ్ వాల్ కోతకు గురై కొట్టుకుపోయింది. కాగ్ కూడా ఇదే విషయాన్ని తన నివేదికలో తేటతెల్లం చేసింది. చాలా విషయాలు ఇటువంటివన్నీ కూడా ప్రభుత్వ తప్పిదాలను పవర్ ప్లాంట్ పనుల్లో నవయుగ లాంటి కంపెనీలకు ఎన్ని వందల కోట్ల ప్రయోజనాలు చేకూర్చారు. అలా ప్రయోజనాలు చేకూర్చేకనే నామినేషన్ల పద్ధతిలో పనులు ఎలా ఇచ్చారు, చాలా అంశాలను కాగ్ తన నివేదికలో వెల్లడించింది. బట్ ఒకటైతే ఫ్యాక్ట్, అల్టిమేట్గా కాగ్ చెప్పింది, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో అప్పులు తప్ప అభివృద్ధి లేదు. వీళ్ళ విధానాలు, వీళ్ళ పనుల వల్లనే తీవ్రంగా ఆంధ్రప్రదేశ్ ఆర్థిక నష్టాల్లోకి వెళ్ళిపోయింది. చేయబదుళ్లకు వడ్డీలు కూడా భారీగా చెల్లించాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది ఇలాగే కొనసాగితే పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయి. కాదు చెబుతుంది, నేను చెబుతా, నువ్వు చెబుతారు, సాక్ష్యాలతో సహా కనిపిస్తాయి. కానీ వీళ్ళు తయారు చేసుకుంటారు కొన్ని డాక్యుమెంట్స్, వీళ్ళ అంచనాలు, వీళ్ళ లెక్కలు, దాన్నే జనానికి చదివి వినిపిస్తారు. దాన్ని పట్టుకొని వాళ్ళ మీడియా, వాళ్ళ సోషల్ మీడియా ఓవరకే అబద్ధాలు ప్రచారం చేస్తారు. కనీసం నిజాల మీద కదా చర్చ జరగాలి. నా బాధ అదే, నిజాలు ఆధారాల మీద చర్చ జరగాలి. ఎంతసేపు జనాన్ని మనం మోసం చేయకూడదు.